బ్రో నాకు స్కిల్ ఏం లేదు. నేను కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి. దాంతో నేను మనీ కూడా ఎర్న్ చేయాలి. ఎలా చేయాలి బ్రో? నాకు కంప్లీట్ రోడ్ మ్యాప్ చెప్పు. సో, ఇప్పుడు మీరు కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి. బట్ మీ దగ్గర ఒక స్కిల్ లేదు. బట్ మీరు మనీ కూడా ఎర్న్ చేయాలి. ఆ స్కిల్‌ని మీరు నేర్చుకొని. సో, ఇది మీరు చేయాలంటే ఫస్ట్ అయితే ఒక స్కిల్‌ని అయితే ఎంచుకోండి. లైక్ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డెవలప్‌మెంట్, ఫిట్‌నెస్ ఒక స్కిల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లెట్స్ సే ఇప్పుడు మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకున్నారు. ఇప్పుడు మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి, క్లయింట్స్‌ని తీసుకురావాలి, కాంటెంట్ క్రియేషన్ కూడా చేయాలి. మీరు ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అనుకున్నారు. ఒక 2 మంత్స్ దాని మీద టైమ్ అనేది స్పెండ్ చేయండి. ఇప్పుడు మీరు సిరీస్ అనేది స్టార్ట్ చేయండి. ఇలా ఫోన్ తీసుకొని దిస్ ఈస్ ద డే 1 ఆఫ్ లెర్నింగ్ వీడియో ఎడిటింగ్ అని చెప్పి ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేయండి. ఒక 60 డేస్ కన్సిస్టెన్సీగా ఎవ్రీడే అనేది పోస్ట్ చేయండి. ఈరోజు మీరు వీడియో ఎడిటింగ్‌లో ఏమేమి సాఫ్ట్‌వేర్స్ ఉంటాయో మీరు నేర్చుకున్నారు. సో, ఆ సాఫ్ట్‌వేర్స్ గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. రేపు ఇంకొక వీడియో పెట్టండి. నేను ప్రీమియర్ ప్రో సెలెక్ట్ చేసుకున్నా. ప్రీమియర్ ప్రో మీద నేను వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకున్నాను. తర్వాత ఆ సాఫ్ట్‌వేర్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? దాని తర్వాత దాని టైమ్‌లైన్ ఎలా ఉంటది? ఇదంతా మీరు ఏ రోజుకి ఆ రోజు నేర్చుకుంటారు కదా! ఆ నేర్చుకుంది ఎవ్రీడే ఒక వీడియో అనేది పెట్టండి. సింపుల్. మీరు ఇలా స్కిల్ నేర్చుకుంటున్నారు, కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు. ఇప్పుడు క్లయింట్స్ మనీ. ఇప్పుడు మీరు ఏదైతే ఈ స్కిల్ అనేది నేర్చుకుంటారు కదా! ఈ స్కిల్ నేర్చుకున్న ప్రాసెస్‌లో మీరైతే మీరు బిఫోర్, ఆఫ్టర్ వీడియోస్ అనేవి ఎడిట్ చేస్తారు కదా! ఆ వీడియోస్ పోస్ట్ చేయండి. దాన్ని మీరు ఎలా చెప్పొచ్చంటే, మన పేజ్‌ని చూసి ఒక క్లయింట్ అయితే నాకు అప్రోచ్ అయ్యారు. తను ఒక వర్క్ అనేది ఇచ్చారు. సో, ఇదిగో వర్క్ అని చెప్పి బిఫోర్, ఆఫ్టర్ అనేది మీరు పోస్ట్ చేయొచ్చు. మీకు క్లయింట్ వస్తే రాలా. క్లయింట్ రాకపోతే మీరు ఎలాగైనా చెప్పొచ్చు. సో, అలా మీరు ఈ సిరీస్‌లోని ఈరోజు నేనైతే ఈ వీడియో అయితే ఎడిట్ చేశానని చెప్పి బిఫోర్, ఆఫ్టర్ ఎడిట్ చేయండి. లాస్ట్‌లో కూడా ఇలా చెప్తే మంచిది. సో, నేనైతే ఈ వీడియో ఎడిట్ చేశాను. ఏమైనా ఫీడ్‌బ్యాక్ ఉంటే కింద కామెంట్ చేయండి అంటారు. అప్పుడు ప్రో ఎడిటర్స్, ఎక్స్‌పీరియన్స్ ఎడిటర్స్ ఏమైనా మీకు సజెషన్స్ ఇస్తారు. ఇలా మీరు స్కిల్ నేర్చుకుంటున్నారు, కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మీ వర్క్‌ని కూడా పెడుతున్నారు కాబట్టి మీన్‌వైల్ ఈ గ్యాప్‌లో మీకు 100% క్లయింట్స్ అన్నది వస్తారు. ఎప్పుడైతే మీ వర్క్‌ని ఇలా పోస్ట్ చేస్తారో. సో, ఈ ప్రాసెస్ అన్నది ఫాలో అవ్వండి. నాట్ ఓన్లీ వీడియో ఎడిటింగ్, ఎనీ అదర్ వెబ్ డెవలప్‌మెంట్, ఫేస్‌బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్, ఫిట్‌నెస్ కోచింగ్. సో, ఏదైనా సరే మీరు స్కిల్ నేర్చుకుంటూ కాంటెంట్ క్రియేషన్ చేయండి. మీరు నేర్చుకునేది ఎవ్రీడే ఇక్కడ చెప్పండి. కొత్త వాళ్ళకి అది యూజ్ అవుద్ది. సో, నేను స్టార్టింగ్‌లో వీడియో ఎడిటింగ్ మీద ఇలాగనే చేశాను. నాకు క్లయింట్స్ అన్నది వచ్చారు. తర్వాత నేను నేర్చుకున్నాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మన కంటెంట్ నచ్చితే మన అకౌంట్‌ని అయితే ఫాలో చేసుకోండి.